హాయ్ హాయ్ హాయ్. మెల్లగా లంబసింగ్ అయితే చూస్తాం. అండ్ అక్కడ బైక్స్ అయితే ఎలా ఉంది, కానీ వాళ్ళు లేదని చెప్తున్నారు. వాడిని కాకుండా ముందుకెళ్ళిపోతే యూ కెన్ గో ఫ్రీలీ. కానీ లంబసింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ మేము కొంచెం లేట్ అయితే చేసాం. నేను క్యాబ్ తీసుకోలేదు అండ్ మా కజిన్స్ క్యాబ్ తీసుకున్నారు. సో సన్ రైజ్ అయితే అయిపోయింది. సో అక్కడ క్లౌడీ వర్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు అది అయిపోయి నెక్స్ట్ అంటే అక్కడ మొత్తం డే అదే ఏమంటారు దాన్ని, నాకేమో క్రాంప్స్ వచ్చేస్తున్నాయి నైట్ స్లీప్ లేకపోవడం వల్ల. సడన్గా వాటర్ తక్కువ అయ్యి స్టమక్ క్రాంప్స్ అండ్ లెగ్ క్రాంప్ ఘోరంగా వస్తున్నాయి. అది ఇప్పుడు ఎలా వాటర్తోనే అవుద్ది, కానీ యూనో ఐఎమ్ సస్టైనింగ్ వెరీ వెల్. కానీ ఇప్పుడు ఏంటంటే మా ప్లాన్ మారింది. మామూలుగా అయితే వనజంగా అనుకున్నాం, కానీ అది 51 కిలోమీటర్స్ లంబసింగ్ నుంచి. కానీ ఏంటంటే 2 hours 20 minutes 51 కిలోమీటర్స్కి. సో మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూద్దామని అనుకుంటున్నాం. అక్కడైతే అక్కడికి అది 71 కిలోమీటర్స్, కానీ 2 hours. సో ఏదో ఒకటి చూసుకుంటే చాలు కదా అని చెప్పేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే చూసేసి అండ్ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం 71 కిలోమీటర్స్. అండ్ ఈ ట్రిప్ టోటల్ ఓవరాల్ ఇప్పుడు 153 కిలోమీటర్ ఇది. అండ్ మైలేజ్ 39. అండ్ నా బైక్ మధ్యలో హ్యాండ్ వస్తుంది. వెల్, కానీ ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్, కొంతమూర కొత్తపల్లిలో రోడ్ అది వేస్తున్నారు. కానీ నెక్స్ట్ ఇక్కడ వేస్తున్నారు. నేను లాస్ట్ టైం వెళ్ళాను, కానీ అది క్లౌడ్స్ ఉన్నప్పుడు అదే వింటర్ కాదు, జస్ట్ నార్మల్గా 1 day వెళ్ళిపోయి వచ్చేసాను. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. అది నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాను. సో ఇది మళ్ళా క్రైమ్స్ వచ్చినాయి రా నాయన. అండ్ నైట్ స్టే చేస్తాం ఇక్కడ. ఒక టెంట్ కానీ ఒక రిసార్ట్ కానీ ఏదో ఒకటి చూడాలి. అండ్ నైట్ మ్యాక్సిమం పడుకుంటాను, ఎందుకంటే నాకు 2 hours స్లీప్ అంతే. ఇంకా అంతకన్నా అస్సలు భరించలేను. ఎందుకంటే ఇంకా నేను కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళిన తర్వాత ఇంకా వనజంగి వెళ్ళాలి. వనజంగి నుంచి మళ్ళా అరకు వెళ్ళాలి. సో ఇట్స్ బిన్ అంటే లాంగ్ రైడ్ అవుతుంది. బట్ యా, మేము అక్కడ మ్యాక్సిమం మార్నింగ్ 6:40కి వెళ్ళాం. 6:40కి వెళ్ళి మేము ఆల్మోస్ట్ 9 వరకు అక్కడే ఉన్నాం. అండ్ కిందకు వచ్చేసరికి 10 అయిపోయింది అంతే. 9:30 అలా టిఫిన్ అది తినేసరికి 10 అయిపోయింది. సో ఇదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అనేది నా ఓతిపోతాం కదా, అలా వస్తానే ఉంది. ఈసారి నుంచి సో అని వాడడం మానేస్తాను. అండ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఇవే మార్చుకోవడం అంటే వినే వాళ్ళకి చూసే వాళ్ళకి నాకు చాలా రిపీటెడ్ వర్డ్స్ అయిపోతున్నాయి. కొత్తగా ఘాటీ వస్తుంది, ఘాటీ అవన్నీ వస్తాయి. అండ్ ఇది హరిగా చేయకుండా జస్ట్ ఒక నార్మల్ కూల్గా అలా చేద్దాం అనుకుంటున్నాను. బట్ నా ఇంట్రోవర్ట్నెస్ అయితే మళ్ళీ బయటకు వచ్చేసింది ఇందాక. అందుకే కొంచెంసేపు వీడియో అయితే ఏం ఆన్ చేయకుండా ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ వ్యూ చూడండి అసలు. స్లీపా? ఆ వ్యూ చూస్తుంటే నేను పక్క వాళ్ళకి చూపించిన వాళ్ళని చూస్తున్నారు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది.
వ్యూస్ వ్యూస్ ఈ వ్యూస్తో పాటు నాకు కూడా వ్యూస్ ఇచ్చేయండి. సో ఇదే కొత్త వాటర్ ఫాల్స్ అంట. మళ్ళా బ్యాగ్ ఎక్కడ పెట్టావా అనుకుంటా. ఫైనల్లీ రీచ్డ్ అబ్బా ఎక్కడికి. తోల తీరిపోయింది అనుకో. I think there is no entry. నిజంగా 605 బైక్ మీద ఇంత దూరం వద్దాం అనుకున్నాం కానీ నడుము పడిపోతుంది. ఒక సైడ్ రెస్ట్ పైన ఇంకో 15 పాడే రూట్ మాత్రం మరీ దారుణంగా ఉంది. అండ్ ఫుడ్ అయితే లేదు. మార్నింగ్ లైట్గా టిఫిన్ చేసాము అంతే, రాటు పడిపోతుంది. ఇప్పుడు టైం ఎంత? 2:11 అయింది. ఇంకా లంచ్ లేదు. పాడే రోడ్డు బుర్రపాడే వనంజంగి ఉంటుందా బాబోయ్, నడుము పడిపోయింది బైక్ మీద వెళ్ళి. టైం 3:38. లంచ్ ఇప్పుడే అయింది. అండ్ ఇప్పుడు ఆఫ్ టు అరకు ఆఫ్ టు అరకు. లంచ్ ఇప్పుడే అయింది అండ్ చాలా లేట్ అయిపోయింది. 3:30 అయితే 3:30 అయితే తిన్నా. ఏంటంటే విశేషం, మాకు 2 types ఆఫ్ అదే 2 రకాల అడ్డంకులు వచ్చినాయి. ఏంటంటే ఒకటి ఇక్కడే ఉండి పాడేరులోనే ఉండి వనజంగి చూసుకొని వెళ్దామా, మళ్ళీ వనజంగి చూసాక అగైన్ మళ్ళీ అరకులో ఉండి డియోమలి చూసుకోవాలి. కానీ మాకు ఉండేది 2 days, 2 days టైము. సో ఇవాళ మేము ఫస్ట్ లంబసింగి చూస్తాము, కానీ వనజంగి చూడడానికి టైం లేదు. అందుకని ఇప్పుడు డైరెక్ట్గా డియోమలికి 100 kilometers. సో దగ్గరలో ఏ హోటల్ అయితే ఉందో ఆ హోటల్కి వెళ్ళిపోదామని ప్లాన్. అండ్ మాకైతే అసలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్లీప్ లేదు కదా. సో మేము కూడా గట్టిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ 3కి బయలుదేరిపోవాలి కదా సన్ రైజ్ చూసుకోవడానికి. సో దానికే ఇప్పుడు వెళ్తాం. ఇది అరకు రోడ్ చాలా బాగుంటుంది అండ్ నీట్గా ఉంటుంది. అసలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండదన్నారు. సో ఇలాగే సుఖంగా 100 kilometers ఉంటాయి. అంటే మళ్ళీ అరకు దాటిన తర్వాత మళ్ళీ డియోమలి రోడ్ ఒక 50 kilometers అయితే అసలు బాగోదు, అదైతే చెప్పారు. బాగుంది.
ఉండిపోయినాయి. ఇంకా 80 కిలోమీటర్స్ అండ్ టోటల్ కిలోమీటర్స్ ట్రావెల్ టు 40 ఈ సింగిల్ డే. అంటే ఇది మొత్తం కొంచెం మౌంటైన్ ఏరియా కదా, సో అందుకే కొంచెం స్లో అవుతుంది. ఇంకా చాలా దూరం ఉంది, నిద్ర అయితే ఘోరంగా ఉంది, వెంటనే వెళ్ళి పడుకోవాలని ఉంది, కానీ వ్యూ చూసి ఎంజాయ్ చేయాలని ఉంది. ఈ బైక్ ఎందుకు తెచ్చానా అనిపించింది, కానీ నాకు ఇష్టమైన బైకే కాబట్టి పర్లే అని